తెలుగువారి ఫుడ్ కూడా ఉందండి, కలినరీ కూడా ఉంది ఇందులో. తెలుగువారి రుచులు కూడా మనం దానికి రిజంబుల్ అవుతాయి అనేటువంటి ఉద్దేశంలో ఆవకాయని పెట్టడం జరిగింది. ఆవకాయ అనేటప్పటికి ఇది అచ్చమైన తెలుగు పదం. ఇది వేరే వాళ్ళు ఎవరో మాట్లాడగలిగేటువంటి పదం కాదు, మనం మాత్రమే చెప్పుకునేటువంటి ఆవకాయ. దాన్ని గోంగూర పచ్చడి, ఆవకాయ పచ్చడి, ఇవి రెండు కూడా తెలుగువారికి సొంతమైనటువంటివి. దీన్ని ఆవకాయని పెట్టడం ద్వారా మన తెలుగు సంస్కృతిని చెప్పాలనేటువంటి ఆలోచన. ఇందులో కల్నరీ కూడా ఉంది కాబట్టి ఈ రెండు కలిపి సాహిత్యం, సంగీతం, నృత్యం, నాటకం, సినిమా, అదేవిధంగా మన రుచులు, తెలుగువారి రుచులు ఇవన్నీ కలిసి ఉన్నాయి కనుక ఆవకాయని పెడితే దీనికి సమంజసంగా ఉంటుందని నా పేరు పెట్టడం జరిగింది. ఇది ప్రజలందరికీ బాగా నచ్చేటువంటి పదం కూడా కాబట్టి. ఏదండి ఎవరు వస్తారనేది ఇంకా ఫైనలైజ్ అవుతాయి. అన్నీ వచ్చిన తర్వాత మీకు మళ్ళీ మీకు దగ్గర చేసిన తర్వాత ఒక 2 రోజులు ముందుగా మీకు మళ్ళీ ఇన్ఫామ్ చేస్తామండి. ఆల్మోస్ట్ ఎందుకంటే సంక్రాంతికి అటు ఇటుగా చేస్తేనే దీనికి మనకి ఒక రకంగా ఇది ఫెస్టివ్ మూడ్లో ఉంటాం కాబట్టి అందరూ కూడా పాల్గొనేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సంక్రాంతికి అటు ఇటుగా ఒకరోజు అటు ఇటు మారచ్చేమో కానీ సంక్రాంతికి అటు ఇటుగా ఉండేదానికి అవకాశం ఖచ్చితంగా. అమరావతి మనకి రాజధాని, అదేవిధంగా సాహితీపరంగా కానీ ఇతరత్ర కూడా సాహితీ మనకి సాంస్కృతిక రాజధానిగా కూడా అమరావతిని నిలబెట్టాలనే ఆలోచనతో చేసే పని. ఇవి సరే ఆయనకి ప్రత్యేకంగా విమర్శించాలనేటువంటి ఆలోచనతో చేసే పని తప్పితే ఇవాళ మనకి ఇప్పటికే చాలా గ్రౌండ్ అయినాయి. ఇక ముందు కూడా మనకి ఏవైతే ఎంఓయూలు అయ్యాయో అవన్నీ కూడా గ్రౌండింగ్ చేయడానికి మనకి దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక మిషన్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ముఖ్యమంత్రి గారు ఎవ్రీ 15 డేస్కి ఎవ్రీ 1 మంత్కి కూడా రివ్యూ చేయటం, అదేవిధంగా ఏ డిపార్ట్మెంట్ నుంచి మనకి ఎంఓయూలు అయ్యాయో ఆ డిపార్ట్మెంట్ వారు కూడా దాన్ని ప్రతి 15 రోజులకు ఒకసారి రివ్యూ చేసుకుని ఎక్కడ మనం ఉన్నాం, ఏ రకంగా గ్రౌండ్ చేసుకుంటున్నాం అనేటువంటి మైన్యూట్ ప్లానింగ్ తోటి ఈ ఎంఓయూలు చేసుకోవడం జరిగింది. ఊరికే పేరుకి ఎంఓయూలు చెప్పేసి తర్వాత వాటిని రోడ్డు ఎక్కించినటువంటి పరిస్థితి మరి కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు జరిగిందేమో, అది వారికి విజ్ఞతగా వదిలేస్తున్నాం. కానీ మనం మాత్రం తూచా తప్పకుండా ప్రతి ఒక్క ఎంఓయూ కూడా గ్రౌండ్ అవ్వడానికి వీలుగానే ఒక స్పష్టమైనటువంటి ప్రణాళికతో వెళుతున్నాం, దాన్ని అమలు చేసి చూపిస్తాం. ఇప్పటికే కొన్ని చేసేసాం. మనం మీటింగ్ కూడా ఈ మధ్యకాలంలో ఒక మీటింగ్ పెట్టుకుని ఎంతవరకు వచ్చింది, ఎన్ని మనకు ముందుకు వెళ్తున్నాయి అనేటువంటిది కూడా ముఖ్యమంత్రి గారు రివ్యూ చేయడం జరిగింది. మేము కూడా దాన్ని డిపార్ట్మెంట్ వైజ్గా కూడా చేస్తున్నాం. ఖచ్చితంగా ఎంఓయూ జరిగినటువంటి ప్రతి ఒక్కదాన్ని కూడా గ్రౌండ్ చేయడానికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుంది.